వోల్ట్ మీటర్ గురించి నేర్చుకుందాము. వోల్ట్ మీటర్ అనేటువంటి దాన్ని ల్యాబొరేటరీలో ఎలా కనెక్ట్ చేస్తారు, దాని యొక్క సింబల్ ఏంటి, డెఫినేషన్ ఏంటి, ఇవన్నీ చూద్దాం అన్నమాట ఇప్పుడు. ఓకేనా. వోల్ట్ మీటర్ యొక్క సింబల్ వచ్చి ఇది, అంటే క్యాపిటల్ లెటర్ విని ఒక సర్కిల్లో ఇండికేట్ చేస్తూ మనం మెన్షన్ చేసుకుంటాం ల్యాబొరేటరీ సర్క్యూట్ డయాగ్రామ్లో. అంటే మనకి ఏదైతే నెట్వర్క్ కానీ సర్క్యూట్ కానీ వస్తుందో ల్యాబొరేటరీలో, దాన్ని మనము క్యాపిటల్ వి అనేటువంటి ఒక లెటర్ తోటే సైకిల్లో మనం మెన్షన్ చేసుకుంటాము. నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా 0 to 20 volts అని తీసుకున్నాను. ఒకవేళ దాని రేంజ్ అనేటువంటిది 100 అయితే 0 to 100 volts అని, 150 అయితే 0 to 150 అని తీసుకుంటాం అనమాట. అంటే 0 అనేది ఇనిషియల్ వాల్యూ, 150, 100 ఇవన్నీ కూడా మ్యాక్సిమం వాల్యూస్ అనమాట. అంటే దాని యొక్క రేంజ్, ఆ మీటర్ యొక్క రేంజ్ ఎంత ఉంటే ఆ రేంజ్ని మనం అక్కడ మెన్షన్ చేసుకుంటాం. ఓకేనా. ఖచ్చితంగా రేంజ్ని కూడా మెన్షన్ చేస్తాం మనం ల్యాబొరేటరీ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్స్లో కానీ నెట్వర్క్స్లో కానీ, అంటే ఏ ఎక్స్పెరిమెంట్ అయితే మనం చేస్తున్నామో ఆ ఎక్స్పెరిమెంట్లో. ఓకే. నెక్స్ట్ వోల్టేజ్ అంటే డెఫినేషన్ ఏంటంటే, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది అమౌంట్ ఆఫ్ వర్క్ to be done to move a unit positive test charge from a one place to another place. యూనిట్ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వడానికి కావాల్సినటువంటి అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ వోల్టేజ్ అంటాం. సింపుల్ స్టడీ వోల్టేజ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ V = W/Q. అంటే వర్క్ డన్ అనేటువంటిది ఎంత వర్క్ డన్ జరిగింది, ఆ వర్క్ డన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఛార్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ద యూనిట్స్ ఆఫ్ వోల్టేజ్ ఈజ్ వోల్ట్స్. అకార్డింగ్ టు ఓమ్స్ లా V = I/R అనమాట వోల్టేజ్కి ఫార్ములా. ఓకేనా. వోల్ట్ మీటర్ ఇన్ ప్రాక్టికల్ ల్యాబొరేటరీలో వోల్ట్ మీటర్ని ఎలా కనెక్ట్ చేస్తామంటే, వోల్ట్ మీటర్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ఓన్లీ బికాస్ వోల్టేజ్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ ఇన్ ప్యారలల్. ప్యారలల్లో వోల్టేజ్ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి వోల్ట్ మీటర్ని కూడా మనము ప్యారలల్లోనే కనెక్ట్ చేస్తాం అనమాట. ఓకేనా. ఒకవేళ మనం వోల్ట్ మీటర్ని ప్యారలల్లో కాకుండా సిరీస్లో కనెక్ట్ చేసామనుకో, అప్పుడు వోల్ట్ మీటర్ అనేటువంటిది ప్రాపర్ రీడింగ్ అన్నా చూపించదు, లేకుంటే వోల్ట్ మీటర్ అన్నా డ్యామేజ్ అవుతుంది అనమాట. ఓకేనా. వోల్ట్ మీటర్ని ఆల్వేస్ మనం ప్యారలల్లో కనెక్ట్ చేయాలి, ఎందుకంటే ప్యారలల్లో వోల్టేజ్ అనేటువంటిది కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి. ఓకేనా. సో చూడండి, ఇక్కడ ఇది పవర్ సప్లై అయితే వోల్ట్ మీటర్ అనేది పవర్ సప్లైకి అక్రాస్గా వచ్చిందనమాట. అంటే షంట్, దీన్నే మనం షంట్ అని అనొచ్చు, ప్యారలల్ అన్నా అనొచ్చు. ఓకేనా. సప్లైకి షంట్లో వచ్చింది లేదా ప్యారలల్లో వచ్చింది, తర్వాత లోడ్ వచ్చింది. ఎందుకు ప్యారలల్లో వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి మనం ప్యారలల్లోని వోల్ట్ మీటర్ని ఎందుకు కనెక్ట్ చేస్తున్నాము అంటే, కాన్స్టెంట్గా ఉన్నటువంటి వాల్యూని మాత్రమే మనము మెజర్ చేయగలుగుతాము, అంతే కదా. ఒకవేళ అది కంటిన్యూస్గా వేరీ అవుతుంది అనుకోండి, ఆ వేరీ అయ్యేటువంటి వాల్యూని మనము మెజర్ చేయలేము. ఓకేనా. సో కాబట్టి ప్యారలల్లో కాన్స్టెంట్గా వోల్టేజ్ ఉంటుంది కాబట్టి వోల్ట్ మీటర్ని ప్యారలల్లో కనెక్ట్ చేస్తాము. సిరీస్లో కరెంట్ అనేటువంటిది కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి సిరీస్లో మనము ఆ మీటర్ని కనెక్ట్ చేసి కరెంట్ని మెజర్ చేసుకుంటాం అన్నమాట. Then we are going to see a voltmeter. So this one is a voltmeter. So this one is one terminal, this one is another terminal. These two terminals we are going to connect across or otherwise in parallel with the supply or a load. So voltmeter ఎప్పుడు కూడా మనము ప్యారలల్లోనే కనెక్ట్ చేస్తాం. ప్యారలల్లో అంటే ఎట్లా కనెక్ట్ చేస్తామంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది వోల్ట్మీటర్ యొక్క ఒక టెర్మినల్, ఆ టెర్మినల్ని సప్లై యొక్క ఫేస్కి కనెక్ట్ చేశాను. సేమ్ అదేవిధంగా ఇంకొక టెర్మినల్ని తీసుకొని వోల్ట్మీటర్ యొక్క ఇంకొక టెర్మినల్ తీసుకొని సెకండ్ టెర్మినల్కి కనెక్ట్ చేశాను. నేను ఇక్కడ జస్ట్ కనెక్ట్ చేయడం కోసం చేశాను. చూడండి, ఇది ఇప్పుడు ప్యారలల్లో ఉన్నట్టు అనమాట. ఓకేనా. అంటే ఏంది, ఇది సోర్స్ అయితే ఈ సోర్స్కి అక్రాస్గా ఈ వోల్ట్మీటర్ ఉందన్నమాట. ఓకేనా. ఇది వోల్ట్మీటర్ కనెక్షన్. ఎప్పుడు కూడా వోల్ట్మీటర్ని షంట్లో కానీ ప్యారలల్లో కానీ కనెక్ట్ చేయాలన్నమాట.